హై రిస్క్ అంటే పొగ త్రాగేవారు హై రిస్క్ గ్రూప్ అంటే జనరల్లీ ఈ అలర్జిక్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు, ఈ ఆస్త్మా పేషెంట్స్ గానీ, సిఓపీడీ పేషెంట్స్ గానీ రెగ్యులర్ హెల్త్ చెక్ అంటే రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ అండ్ పీఎఫ్టీ అనే టెస్ట్ చేసుకోవాలి. అంతేగాకుండా మనకి ఎవరైతే స్మోకింగ్ హిస్టరీ ఉంటుందో క్రానిక్ స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి మనకి కొత్తగా లో డోస్ సీటీ స్క్రీనింగ్ అని మనకు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం ముందుగానే ఆ క్యాన్సర్‌ని గుర్తించి దాన్ని మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల అవుట్‌కమ్స్ మనకి బెటర్‌గా ఉంటాయి. అంటే ఎక్కువ రోజులు బతికుండడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే 20 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ ఎక్కువ రోజులు స్మోక్ చేస్తారో 20 ఇయర్స్ కన్నా ఎక్కువ అండ్ స్మోకింగ్ స్టాప్ చేసి లెస్ దాన్ 15 ఇయర్స్ అయిందో, ఎవరైతే ఏజ్ బిట్వీన్ 50-80 ఇయర్స్ ఉండి స్మోకింగ్ హిస్టరీ ఉంటుందో అండ్ ఎవరైతే కరెంట్ స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ ద్వారా మనకేమైనా ఈ క్యాన్సర్ చేంజెస్ ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని వాటిని మనం అప్రాపరియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి లాంగేవిటీ వాళ్ళు మనకు ఎక్కువ కాలం వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది.